నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. మళ్ళీ పట్టాలెక్కించాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి తోడ్పాటుతోటి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి పర్యాటక పాలసీని తీసుకురావడం జరిగింది. టూరిజం పాలసీ 24-29. దాంతోపాటు చాలామంది చాలా కాలంగా కోరుతున్నటువంటి పర్యాటక రంగాన్ని కూడా ఇండస్ట్రీ హోదా ఇవ్వాలనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసుకునే విధంగా ఇవాళ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ రెండు అంశాలని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలని ప్రజలకు తెలియజెప్పడానికి ముందుగా ఎవరైతే పర్యాటక ప్రాజెక్టులతోటి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళారో లేకపోతే కొత్త ప్రాజెక్టులు చేపట్టాలనేటువంటి ఔత్సాహికులు ఉన్నారో వారందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలను తెలియజెప్పి తద్వారా రాబోయే 5 సంవత్సరాల కాలంలో రమారమి 25,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈ పర్యాటక రంగంలోకి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికి ఒక చిన్న పిలుపుతోటి ఒక చిన్న మెసేజ్ తోటి చాలా పెద్ద ఎత్తున అన్ని విభాగాల వారు పర్యాటక రంగానికి చెందినటువంటి అన్ని యాక్టివిటీస్కి చెందినటువంటి విభాగాల వారు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా మేము పర్యాటక పాలసీ గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఏ రకంగా సహకరిస్తుందనేటువంటి మాట కూడా తెలియజెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ టూరిజం సర్క్యూట్స్ అనేటువంటి విషయం కానివ్వండి, హబ్స్ అనేటువంటి విషయం కానివ్వండి, థిమాటిక్ అప్రోచ్ అనేటువంటి విషయం కానివ్వండి, వీటన్నిటినీ కూడా వారందరికీ తెలియజెప్పడం జరిగింది. ఇవాళ చాలామంది నిరంతరం మా దగ్గరికి వచ్చి ఈ ప్రాజెక్టులు టేకప్ చేస్తామనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. గతంలో మేము ఎంత ప్రయత్నించినా కూడా ఆ ప్రభుత్వ హయాంలో మేము చేయలేకపోయాం, ఇప్పుడు మాకు సరైన వాతావరణం లభించిందని నమ్ముతున్నాం అనేటువంటి మాట వారు చెప్తూ ఉన్నారు. అదే హామీని మేము కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు తరఫున తెలియజేస్తా ఉన్నాం. 100% మీ అందరికీ ఉపయోగపడేటువంటి కంజీనియల్ ఎన్వైరన్మెంట్ ఏర్పాటు చేసి మీరందరూ స్వేచ్ఛగా ఈ ప్రాజెక్టులు టేకప్ చేయడానికి వీలైనటువంటి వాతావరణాన్ని కల్పించడానికి దానికి అవసరమైనటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చేటువంటి విషయంలో పరిశ్రమలకు ఇవాళ ఏ రకమైన ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో ఆ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా కరెంటు విషయంలో కానీ ఇతరతర అంశాల్లో కానీ అవన్నీ కూడా పర్యాటక ప్రాజెక్టులు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట చెప్పడం జరిగింది. దాంతో ఇవాళ చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. ప్రభుత్వ పరంగా మేము ఓ పక్కన ఈవెంట్ మేనేజర్స్ కానివ్వండి, కన్సల్టెంట్స్ కానివ్వండి, డైరెక్ట్గా పెట్టుబడులు పెట్టేవారు కానివ్వండి, వీరందరినీ కూడా సమీకృతం చేసి వారందరితోటి రాబోయే రోజుల్లో రాష్ట్రం నలుమూలల్లో కూడా ఏ ఒక్క ప్రాంతంలో మాత్రమే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడానికి కృషి చేసే దాంట్లో భాగంగా ఈ వేదిక మాకు ఉపయోగపడుతుంది అనేటువంటి మాటను తెలియజేస్తూ మాటని మనం చేసుకుంటూ అది మొత్తం మీద 5 సంవత్సరాల కాలంలో 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రావాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా కూడా రాబోయే రోజుల్లో ప్రతి చోట కూడా 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ రావాలి. అందులో కూడా ఇప్పుడు ఉన్నటువంటి రూములకు మించి రమారమి ఒక 50,000 రూములు రావాలి మొత్తం మీద అనేటువంటిది. దాంతోపాటు ఇవాళ అన్ని రంగాల్లో కంటే కూడా ఎక్కువగా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటువంటి వింగ్ కూడా మనకి టూరిజం వింగే. ఇక్కడ ఈ టూరిజం ద్వారా ఏ చిన్న ప్రాజెక్టు చేపట్టినప్పటికీ కూడా అనేక మంది ఉపాధి పొందేదానికి అవకాశం ఉంటుంది కనుక దీన్ని మరింతగా పెంచి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటిపడిపోయింది. ఒక రకంగా అభివృద్ధి కుంటిపడిందంటే కూడా అభివృద్ధి విధ్వంసం అయింది రాష్ట్రం. టూరిజం డెవలప్మెంట్ వచ్చేసరికి బాబు గారు ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ, ఇన్కమ్ జనరేషన్ కానీ, ఫారెస్ట్ కరెన్సీ పెరగాలన్నా ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో టూరిజం డెవలప్ చేయాలన్నట్టు ఒక ఆలోచన. దానివలన ఇవాళ ఆయన ఇచ్చిన పాలసీ చూసిన తర్వాత స్టేక్ హోల్డర్స్ కానీ ఎంటర్ప్రెన్యూర్స్ వీళ్ళందరిలో ఒక అద్భుతమైన మార్పు వచ్చింది, ఆలోచన వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వసించి మన పెట్టుబడులు పెడితే ఈ పాలసీ వలన టూరిజం ఎలాగో డెవలప్ అవుతుంది, పాలసీ కూడా అనేక ఇన్సెంటివ్స్ ఇస్తుంది, పవర్ విషయంలో కానీ జిఎస్టీ, అదేవిధంగా
అనేక రాయితీలు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్లో దానికి కొన్ని సబ్సిడీలు ఇవన్నిటి వలన వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి కొంచెం బడం తగ్గుతుంది, పెట్టిన పెట్టుబడులకి సరైన ఫలితాలు వస్తాయి. రెండవది ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేటువంటి యాటిట్యూడ్ తీసుకొచ్చారు బాబు గారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ సిన్స్ అన్ని రకాలుగా ఇన్వెస్టర్స్కి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి కానీ వాళ్ళకి అన్ని విధాలుగా పనులు చేయడంలో కానీ శాంక్షనింగ్స్లో కానీ ఫ్రీ హోల్డ్గా ఉండాలి, వాళ్ళకి కన్వీనియంట్గా ఉండాలనేది ఒక ఆలోచన. సో ఈ పరిణామాలతోటి ఇవాళ జరిగినటువంటి ఈ పాలసీ వచ్చిన తర్వాత స్టేక్ హోల్డర్స్ ఇవాళ సమావేశం వాళ్ళందరిలో కూడా అద్భుతమైనటువంటి ఒక మంచి మార్పు, మంచి ఆలోచన వచ్చింది. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము బాబు గారు ఒక 25,000 కోట్ల రూపాయలతోటి టూరిజం డెవలప్మెంట్ జరగాలి ఈ పాలసీ 5 yearsలో అనేటువంటిది. మాకు ఈ సంవత్సరమే ఒక 5-6 నెలల లోపల ఒక 6,000 కోట్ల రూపాయలు టూరిజం డెవలప్మెంట్కి స్టేక్ హోల్డర్స్ ఎంటర్ప్రైనర్స్ ఇన్వెస్ట్ చేస్తారని కూడా మాకు ఉన్న సమాచారం, మేము మాట్లాడిన దాన్ని బట్టి. నాకైతే వేరే 6,000 కోట్లు ఒక్క ఆయన నాతో మాట్లాడి 1,000 కోట్లు పెడతాను, నాకు ఏదన్నా చూపించండి అని సమ్ గ్రూప్. ఐ విల్ ఇన్ఫార్మ్ యూ లేటర్ హూ దే ఆర్ అని. సో అంటే ఏమైందంటే టూరిజం పాలసీ ఇచ్చినందువలన, రెండోది బాబు గారి చంద్రబాబు నాయుడు గారి సమర్థవంత నాయకత్వం వలన గతానికంటే భిన్నమైన టూరిజం పాలసీ, బహుశా భారతదేశంలో ఇప్పుడున్న టూరిజం పాలసీ ఏ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ రాలేదు ఆ పాలసీ. అంత గొప్ప పాలసీని తీసుకొచ్చారు. టూరిజం అయితే అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ఇవాళ ఒక గ్రూప్స్ వారికి కూడా ఒక టీంలు వారికి ఇస్తే ఆ టీంలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏమి మేము ఇవ్వాలి, వాళ్ళు ఏమి ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారనేది కూడా డిస్కషన్ జరుగుతుంది. మంత్రి కందులు దుర్గేష్ గారు కానీ, అధికారులు మన టూరిజం సెక్రటరీ వినయ్ చంద్ గారు, అదేవిధంగా ఎండి అమరపాళి గారు, మా అఫీషియల్స్, మై సెల్ఫ్ కార్పొరేట్ చైర్మన్గా బాబు గారు ఇచ్చినటువంటి ఒక పెద్ద అవకాశం చైర్మన్గా చేయటం, వీటన్నిటితో ఈ టూరిజంని బాగా ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కృషి చేస్తాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ టూరిజంని ఆంధ్రప్రదేశ్ ఒక నేషనల్ లెవెల్లోనే ఒక కేర్ ఆఫ్ టూరిజం అనేదాకా తీసుకురావడానికి కృషి జరుగుతుంది. ఆ మేరకు విశ్వసనీయత కూడా ఇన్వెస్టర్స్లో కల్పించబడింది. ఈరోజు ఈ సమావేశం ఇంత గ్రాండ్గా జరగటం అంటేనే కన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళతో ఇంత గ్రాండ్గా జరగటం అంటే వేర్ దే హ్యావ్ సమ్ గాట్ సమ్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ పాలసీ ఆర్ ఇన్ ది గవర్నమెంట్ హెడెడ్ బై చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. వాళ్ళు కూడా అంటే పాలసీతో పాటు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి దిస్ ఈజ్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్ అవర్ ఆనరబుల్ చైర్మన్ చంద్రబాబు నాయుడు గారు, చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన విజను, దీని మీద ఆయనకు ఉన్నట్టు శ్రద్ధ, దీనికి ఆయన ఇచ్చేటువంటి అత్యధికమైన ప్రయారిటీ. సో దట్ ఈ ప్రయారిటీ ఇంపార్టెన్స్ దీనివలన స్టేక్ హోల్డర్స్లో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అయ్యి తమ పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడులకు సరైన ప్రతిఫలం వస్తుంది. తద్వారా ప్రతిఫలంతో పాటు తాము కూడా కొంత క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో తమ భాగస్వాములు అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ టూరిజంలో తమ పాత్ర ఉంటుంది. ఒకటి బెనిఫిట్స్ అండ్ కాంట్రిబ్యూషన్, మేము కూడా కాంట్రిబ్యూట్ చేసాం. ఈ రెండింటిని మేము మిళితం చేస్తాం. వాళ్ళకి ఆ నమ్మకం కలిగించాలి, ఆ సాటిస్ఫాక్షను రప్పించే విధంగా మోటివేట్ చేయాలి. అది జరుగుతుంది. సో బాబు గారి మీద ఉన్నటువంటి అత్యంత విశ్వసనీయత, నమ్మకము, డెవలప్మెంట్ చేస్తానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, అధికారులు కూడా కోఆపరేట్ చేస్తారని, ఈ అన్ని ఆస్పెక్ట్స్ ది లీడింగ్ టు ది గ్రోత్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ టూరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ అట్రాక్షన్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ టువర్డ్స్ టూరిజం. ఉమెన్ ఎంటర్ప్రైజెస్ అంటే ఉమెన్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకు కూడా ఏంటంటే ఎస్సీ ఎస్టీస్కి అదే ఉమెన్కి కూడా కొంత అడిషనల్ పర్సంటేజీ వాళ్ళకి రాయితీలు ఇస్తున్నాం. మామూలుగా ఉన్న దానికంటే ఒక 5% అడిషనల్ కల్పించి రాయితీలు ఇస్తున్నాం. దానివల్ల ఉమెన్ ఎంటర్ప్రైజ్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫైనల్గా ఒక 5% 10% అది దాంతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా పాలసీ రావడంలో కానీ వచ్చిన తర్వాత మేము వాళ్ళని స్టేక్ హోల్డర్స్ ఆర్ ఎంటర్ప్రెన్యూర్స్ని రిసీవ్ చేసుకోవటం, వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఇవ్వటం కానీ, వాళ్ళకి కావాల్సిన రాయితీలు ఇవ్వటం కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటేషన్ కానీ, పర్మిషన్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అవన్నీ కూడా గతానికంటే భిన్నంగా అందరం మంత్రి గారు, మై సెల్ఫ్, అధికారులు అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక మహర్షిలాగా తపస్సు చేస్తున్నాడు. ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలా, ఎందుకంటే 500 కోట్లు పెట్టి రుషికొండ వ్యాలీలో కడితే అది ఏం చేయాలో అర్థం కాలే. హోటలా, రూములా, లేదా కాన్ఫరెన్స్ హాలా, లేదా ఇంకేదేనుగా, ఇట్ ఈస్ నథింగ్ ఫర్ ఎనీ పర్పస్.
ఏదానికి పనికిరాని విధంగా 500 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసిన జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నాను, ఇంత దుర్వినియోగం చేసిన జగన్మోహన్ రెడ్డి మీదకి ఏమి శిక్ష విధించాలో ప్రజలు నిర్ణయించాలి. రాజకీయ నాయకులు మాట్లాడితే కక్షతో అంటారు, ప్రజలే డిసైడ్ చేయాలి. 500 కోట్లు ఏం చేసినట్టు? బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోయింది. సో దాన్ని ఏం చేసుకుంటానికి వీలైన పరిస్థితి. ఇలా విచ్ఛిన్నమైనటువంటి లేదా ధ్వంసమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని ఒక గాడిని పెట్టి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి, టూరిజం లాంటి శాఖల్ని టూరిజం డెవలప్ చేస్తే ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు, ఆనందం, వాళ్ళ సంతోషాలు. ఎందుకంటే రోజంతా కష్టపడి, నెలలు కష్టపడి ఏదో ఒక రోజు మంచి పోవాలంటే కొన్ని స్పాట్లు, అవన్నీ కూడా 5 సంవత్సరాలు ఒక్కటి కూడా జరగకపోగా కోటాను కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసే పరిస్థితి. దీని నుంచి ప్రజలకి మంచి కల్పించడానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాల్లో ధ్వంసం అయిపోయింది, అన్యాయం అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమంతో పాటు ఇలా టూరిజం సెక్టర్ను డెవలప్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి దానికి ఫారిన్ కరెన్సీ వస్తుంది, ఫారిన్ టూరిస్ట్ వస్తారు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బట్ వీటన్నిటి త్రూఅవుట్ నేషనల్ గ్లోబల్గా ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి పెరిగి, ఆంధ్రప్రదేశ్ యొక్క ఇమేజ్ పెరిగి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి చెందడానికి మోర్ ఇన్వెస్టర్స్ విల్ కమ్ ఫార్వర్డ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇది చంద్రబాబు నాయుడు గారు ముందున్న వ్యూహం, ఆలోచన. వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, వారు ఇచ్చినటువంటి సందేశంతో అందరం కూడా కలిసి పనిచేసి వారి అడుగుజాడలు నడుస్తూ ఆంధ్రప్రదేశ్లో టూరిజం అభివృద్ధికి మేమందరం కూడా కృషి చేస్తాం తెలియజేస్తున్నాం. ఈరోజు మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త పాలసీ 2024 ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 2024 తీసుకురావడం జరిగింది. దాంట్లో ఎన్నో అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ పెట్టి స్టేట్లో ఎంతోమందిని ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ పాలసీ తీసుకురావడం జరిగింది. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ప్రామిస్ చేసినట్టుగా అన్ని టూరిజం సెక్టర్స్ అక్రాస్ ది బోర్డ్ వాళ్ళకి ఒక ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి సో దట్ వాళ్ళకి పవర్ కాస్ట్ ఆన్ పార్ విత్ ఇండస్ట్రీస్ వస్తుంది. దాంతోపాటు ప్రాపర్టీ ట్యాక్స్ ఇంకా అదర్ ట్యాక్సెస్ కూడా ఆన్ పార్ విత్ ఇండస్ట్రీస్ వస్తాయి. కాబట్టి వాళ్ళకి లో కాస్ట్ ఆఫ్ బిజినెస్ జరుగుతుంది. కాబట్టి బిజినెస్ గ్రో అయ్యి ఇంకా కొంతమంది ఇన్వెస్టర్స్ కొత్తగా వస్తారనే ఉద్దేశంతో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీంతోపాటుగా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్సెంటివ్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు దీంట్లో. ఇంతకుముందు ఎప్పుడు టూరిజం పాలసీలో క్యాపిటల్ సబ్సిడీ అన్నది ఎక్కడా లేదు. ఈసారి ఈ పాలసీలో మైక్రో, స్మాల్, లార్జ్, మెగా, అల్ట్రా మెగా to take any segment they will be eligible for capital subsidy. This is the first time introduced. And second innovative thing what we have introduced is speed of doing business. ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్టరు మనం జియో ఇచ్చిన తర్వాత 1 ఇయర్లో పెడితే వాళ్ళకి 1% ఎక్స్ట్రా క్యాపిటల్ సబ్సిడీ, 2% ఎక్స్ట్రా క్యాపిటల్ సబ్సిడీ. అదే 2 ఇయర్స్లో పెడితే 1% ఎక్స్ట్రా క్యాపిటల్ సబ్సిడీ. సో దట్ ఇట్ విల్ ఎంకరేజ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఆపరేషన్ అయితేనే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ జరుగుతుంది. కాబట్టి మోర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసమని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి క్యాపిటల్ సబ్సిడీతో పాటు సిస్టమ్స్ అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసి ఎక్కడెక్కడ డిలేస్ ఉన్నాయి ప్రాసెస్ రీఇంజనీరింగ్ చేసి ఏది డిలే కాస్ట్ చేస్తుంది దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి వితౌట్ ఫిజికల్ టచ్ పాయింట్. ఎవరిని కలవకూడదు. ఒక్కసారి ఆన్లైన్ అప్లికేషన్ పెడితే వాళ్ళకి అప్రూవల్ వచ్చే వరకు ఎవరిని కలవకుండా వితౌట్ ఎనీ ఫిజికల్ టచ్ పాయింట్స్ డిలేస్ అన్ని అవాయిడ్ చేస్తా ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయడం కోసమని ఈ పాలసీలో కొన్ని సెక్షన్స్ తీసుకురావడం జరిగింది. దీంతో పాటుగా ట్యాక్స్ బెనిఫిట్స్, ఇంతకుముందు చూసుకుంటే ట్యాక్స్ బెనిఫిట్స్ 5 ఇయర్స్ అట్లా ఉండేది, ఇప్పుడు 7 ఇయర్స్ చేశాము. అదే కాకుండా ఇంకా పెద్దవాళ్ళకి 7 నుంచి ఇంకా ఎక్కువ పెట్టడానికి కూడా కేస్ టు కేస్ బేసిస్ డిసైడ్ చేయడానికి కూడా ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. సో విత్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ వీ హోప్ కొత్త ఇన్వెస్టర్స్ వచ్చి ఈ పాలసీని అవైల్ చేసుకుని మరిన్ని అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించి మన రెవెన్యూ జనరేట్ చేసి సెల్ఫ్ సస్టైనబుల్గా చేసి టూరిజం మంచి గ్రోత్ తీసుకొస్తుందని ఆశిస్తున్నాం. సింగిల్ విండో ఆల్రెడీ ఉంది కానీ అంత అది సిస్టమేటిక్గా లేదు. ఇప్పుడు మేము ఒక్కసారి ఒక 2 వీక్స్ టైం తీసుకుని దాన్ని అసలు ప్రాసెస్ స్టడీ చేసి అసలు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీన్ని డైరెక్ట్గా ఒక అప్లికేషన్ పెట్టిన దగ్గర నుంచి వాళ్ళ డిపార్ట్మెంట్కి ఎప్పుడు వెళ్ళాలి, ఎన్ని రోజులు పట్టాలి, ఇంకేమైనా హర్డిల్స్ ఉన్నాయి అన్నది స్టడీ చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంప్రూవ్ చేయడంతో పాటు స్పీడ్గా కూడా చేసేటట్టు చేయడానికి మేము ప్రాసెస్ రీఇంజనీరింగ్ కూడా స్టడీ చేస్తున్నాం. ఈ రోజు ఆల్మోస్ట్ 300 మంది వచ్చారండి. విత్ ఇన్ ద స్టేట్ అక్రాస్ ది కంట్రీ కూడా వచ్చారు. ఇట్స్ అ వెరీ గుడ్ మీటింగ్. సో వీ విల్ కొలాబరేట్ విత్ దెమ్ అండి. వీ హోప్ అట్లీస్ట్ 300 మందిలో అట్లీస్ట్ ఒక 30 మంది 10% సక్సెస్ అయినా ఇట్స్ అ గ్రేట్ సక్సెస్ ఫర్ ది స్టేట్ అండి. ఈరోజు టూరిజం పాలసీ గురించి మీ ఇన్విటేషన్ మీద విజయవాడ రావడం జరిగింది, వైజాగ్ నుంచి. ఈరోజు మంచి పాలసీ గవర్నమెంట్ గత
15 ఏళ్లలో ఇది ఒక గుడ్ పాలసీ ఇండస్ట్రీ కింద గుర్తించారు, టూరిజం ఇండస్ట్రీ కింద. తర్వాత ఇంకా కొంచెం అంటే ఇక్కడ సింగిల్ విండో పర్మిషన్స్ ఇవన్నీ కొన్ని సింక్రనైజ్ చేసి ఎంటర్ప్రెన్యూర్స్ కానీ లేదా ఇండస్ట్రియలిస్ట్కి కానీ తొందరగా వీళ్ళు ఇక్కడికి వెళ్తే పని అవుతుంది. అంటే ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే దానికి ఒక డిజిగ్నేషన్ ఆఫీసర్ ఇచ్చి చివరి వరకు ఆ ప్రాజెక్టుకి లైసెన్స్ పెడితే ఇంకా కొంచెం బాగుంటుంది. అదే కాకుండా ఇప్పుడు టూరిజంలో ఇప్పుడు అరకులో అంబసింగ్ ఉంది, అది ట్రైబల్ యాక్ట్ ఉంది 1/77. అక్కడ కొంచెం సడలిచ్చి కొంచెం మంచి ప్రాజెక్టులు పెడితే అదొకటి. తర్వాత క్యాసినోస్ ఇప్పుడు మకావ్ కానీ ఇప్పుడు మన ఇండియాలోనే గోవా, అరుణాచల్ ప్రదేశ్ ఇచ్చారు. రష్యన్ కంట్రీస్ ఉన్నాయి, యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, ఆసియన్ కంట్రీస్ ఉన్నాయి. అది కూడా క్యాసినోస్ కూడా ఎంటర్టైన్మెంట్కి పర్మిషన్ ఇస్తే బీచ్ ఒడ్డున భీమిలీ సైడ్ బాగుంటుందని. తర్వాత భీమిలీ సైడ్ ఏం చేశారంటే పెద్ద హోటల్స్ అంటే ఒబెరాయ్కి 40 acres, మైఫేర్కి 40 acres. అది ఏ గవర్నమెంట్ ఇచ్చిందని నేను క్వశ్చన్ చేయట్లేదు. అంత ఇచ్చే బదులు చిన్న 2 ఎకరాలు 5 ఎకరాలు ఇస్తే ఎక్కువ మంది ఎంటర్ప్రెన్యూర్స్ గ్రోత్ వస్తుంది. ఒకళ్ళు ఫెయిల్ అయినా ఒకళ్ళు ఎంబడి ఇచ్చేస్తారు. పెద్దవాళ్ళకి ఇచ్చేపాటికి వాళ్ళు లాంగ్ టైం తీసుకుని ఇన్వెస్ట్మెంట్ టైం లేట్ చేస్తారు, అదొకటి ఉంది. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ఎంటర్ప్రెన్యూర్స్కి లోకల్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు కాబట్టి గ్రోత్ బాగుంటుంది. ఇప్పుడు అదర్ స్టేట్ ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చారంటే వాళ్ళు గవర్నమెంట్ బాగోకపోతే మన్నాడు పీక్కుని వెళ్ళిపోతారు. మనమంటే ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి ఇక్కడే ఉంటాం. ఈ పాలసీ తర్వాత ఇన్సెంటివ్స్ కూడా క్విక్గా ఇస్తే ఎంటర్ప్రెన్యూర్స్కి ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. ఇదే మీటింగు వైజాగ్, తిరుపతి కూడా పెడితే బాగుంటుంది. మినిస్టర్ గారు, వినయ్ చంద్ గారు, మరి ఆమ్రపాలి గారు, వాళ్ళ జిఎమ్స్ అందరూ కోఆపరేటివ్గా ఉన్నారు. మరి ఈ కోఆపరేషన్ అనేది వాళ్ళ ఫైల్ డిస్పోజల్ క్విక్నెస్లో ఆధారపడి ఉంటుంది ఎంటర్ప్రెన్యూర్స్ యొక్క భవిష్యత్తు. ఇలా చేస్తే బాగుంటుందని నా పర్సనల్ అభిప్రాయం. ఇట్లా వీళ్ళు చెప్పినట్టు నిజంగా 5 years డెవలప్ అవుతుంటారు, టూరిజం అవుతుందండి. తర్వాత టూరిజంలో కూడా ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే హోటల్ ఇండస్ట్రీ అండి. హోటల్ ఇండస్ట్రీలో లేబర్ ప్రాబ్లం అవుతుంది. మనకి ఇప్పుడు ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి వస్తున్నారు. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీస్కి అనుసంధానం చేసి హోటల్ ఇండస్ట్రీని చెఫ్లు కానీ, కుక్కులు కానీ వాళ్ళకి మోడర్న్ ట్రైనింగ్స్ ఇచ్చి క్లీనింగ్ కానీ, మన మెయింటెనెన్స్ కానీ వీళ్ళందరికీ స్పెషల్ ట్రైనింగ్ ఇస్తే అదొకటి బాగుంటుంది. తర్వాత మన ఏపీలో ఏవియేషన్ కాలేజెస్ లేవు. మనం ఉన్నదంతా శంషాబాద్లో ఉండిపోయింది, బేగంపేట. మనకి భోగాపురం వస్తుంది, లేకపోతే బాడంగిలో మన పాతది బ్రిటిష్ టైంలో ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడైనా ఒక ఏవియేషన్ కాలేజీ పెట్టి టూరిజం కమ్ ఏవియేషన్ ఒకటి. తర్వాత భీమిలీ నుంచి ఇప్పుడు పోర్ట్లో 100 కోట్లతో జెట్టి కట్టారు, క్రూయిజ్ జెట్టీకి. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర కూడా చిన్న జెట్టి కడితే దిగినాళ్ళు వెళ్ళేవాళ్ళు చక్కగా సీలో వచ్చి స్పెషల్ బోట్ అవనివ్వండి, ఫెర్రీ అవనివ్వండి, అది కూడా ఒక టూరిజం స్పాట్ లాగా బాగుంటుంది. అది కూడా మనకి రోడ్ల ఎక్స్పాన్షన్ బోర్డు అంత బడ్జెట్ తగ్గుద్ది. టూరిజం ఆల్రెడీ 100 కోట్లతో జెట్టి ఉంది కాబట్టి పోర్ట్లో మన దివీ స్లాబ్ దగ్గర ఒక జెట్టి ఉంది. అలాగే భోగాపురం దగ్గర చిన్న జెట్టి కడితే ఇదొకటి బాగుంటుందని పరిశీలించమని టూరిజం శాఖ మంత్రి గారిని కోరుతున్నాను. ఈ పాలసీ, టూరిజం పాలసీ అన్వీల్ చేయడంలో ఏపీ ఛాంబర్స్ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. మేము చాలా వరకు ఇన్పుట్స్ ఇవ్వటం, ఆ ఇన్పుట్స్ అంతా కన్సిడర్ చేసి ఇవాళ ఒక దేశంలోనే బ్రహ్మాండమైన టూరిజం పాలసీగా తీసుకురావడం అనేది జరిగింది. మనకేంటంటే మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హితోధికమైన నెంబర్ 1 అవకాశాలు టూరిజం సెక్టార్ కింద అన్ని సబ్ సెగ్మెంట్స్ మీరు తీసుకోండి. బీచెస్ కానీ, బుద్ధిస్ట్ సర్క్యూట్స్ కానీ, ఎక్కువ టూరిజం కానీ, అట్లా టెంపుల్స్ కానీ, ఒకటి కాదు ఏ రకమైన టూరిజానికైనా మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలు దాదాపుగా ఇంకే రాష్ట్రంలో లేవు. కొద్దిగా గొప్ప కేరళ తర్వాత మనం అట్లాంటి అవకాశాలు ఉన్న రాష్ట్రంగా మనం ఉంటాము. సో ఈ పాలసీని తీసుకొచ్చి టూరిజంని బాగా బూస్ట్ చేయాలి. వాళ్ళు ఏంటంటే రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉంది. ఈ అన్ఎంప్లాయ్మెంట్ని అడ్రస్ చేయడానికి ఉపయోగపడే సెక్టార్స్ రెండు. ఒకటి టూరిజము, రెండోది ఫుడ్ ప్రాసెసింగ్. ఈ టూరిజము, ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల ఏమవుతుందంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు
అన్ని ఏరియాస్ కూడా ఇతోధికంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మన రాష్ట్రమే తీసుకుంటే టూరిజం సెక్టారు ప్రతి మూలల మీరు ఏ డిస్ట్రిక్ట్ తీసుకున్నా, ఏ ప్రాంతం తీసుకున్నా అక్కడ ఏదో ఒక టూరిస్ట్ యొక్క అట్రాక్షన్ కానీ ఒక డెస్టినేషన్గా తయారు చేసే అవకాశాలు కానీ మనకు ఉన్నాయి. సో అట్లాంటి ఇంపార్టెంట్ సెక్టార్ ఇది మనకి. దీంట్లో ఏంటంటే లక్షల కొలది ఎంప్లాయ్మెంట్ జరిగే అవకాశం ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రస్తుతం దేశంలో మనం 3rd హైయెస్ట్ డొమెస్టిక్ టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడంలో ఉన్నాం. అలాగే గ్లోబల్ టూరిస్ట్కి వచ్చేపాటికి మనం చాలా వెనకబడి ఉన్నాం. ఈ రెండింటిని ప్రోత్సాహం చేయాలని, 3rd నుంచే 2nd ప్లేస్ కన్నా డొమెస్టిక్ టూరిజంలోకి వెళ్ళాలని, అలాగే గ్లోబల్ టూరిస్ట్ని బాగా అట్రాక్ట్ చేయాలని చెప్పి మనకి ఈ మధ్య క్రూజెస్ కూడా స్టార్ట్ అయినాయి. అలాగే వేరియస్ కోస్టల్ లైన్ ఉండటం వలన బ్రహ్మాండమైన బీచెస్ని డెవలప్ చేసే అవకాశం ఉంది. అలాగే దేశంలో ఏ ప్రాంతం లేని బుద్ధిస్ట్ సర్క్యూట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ కనుక డెవలప్ చేసినప్పుడు ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి విపరీతంగా మన టూరిస్ట్ని అట్రాక్ట్ చేయొచ్చు. అలాగే మనకి ఫార్చునేట్గా రామ్మోహన్ నాయుడు గారు ఎయిర్లైన్స్ మినిస్టర్గా ఉండటం వల్ల మనకి ఈ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా వచ్చినప్పుడు దీంతో పాటు ఈ టూరిజం సెక్టార్ డెవలప్మెంట్తో పాటు ఆ కనెక్టివిటీ కూడా వచ్చినప్పుడు టూరిస్టులు బాగా మనకి అట్రాక్ట్ అయ్యి వచ్చే అవకాశం ఉంది. మన రాష్ట్రం యొక్క జీడిపి పెరగాలన్నా, అలాగే ఉన్న ఈ అవకాశాలని, అమరావతి సిటీ అనేది ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ, ప్రపంచంలోనే ఇంత అద్భుతంగా 50,000 ఏకర్స్లో కొత్త సిటీ డెవలప్మెంట్ అనేది ఎక్కడా జరగట్లా. ఇది అమరావతి, విజయవాడ, గుంటూరు 3 కలిసి ఒక బ్రహ్మాండమైన మెగా సిటీగా ఏర్పడుతుంది. ఎన్నో టూరిజం అట్రాక్షన్స్ ఇక్కడ డెవలప్ చేయొచ్చు. 5 స్టార్ హోటల్స్ ఇట్లాంటివి కాకుండా, రిసార్ట్సే కాకుండా మనకి కృష్ణా రివర్ ఉంది, దగ్గరలో సీ కోస్ట్ ఉంది. వీటన్నిటిని కూడా మనం డెవలప్ చేసుకుని, ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి, వీటన్నిటిని డెవలప్ చేసుకుని ఒక మేజర్ డెస్టినేషన్గా విజయవాడ, అమరావతి ఒక మేజర్ డెస్టినేషన్, అట్లాగే తిరుపతి, వైజాగ్, కాకినాడ ఇట్లాంటి 4-5 ప్రాంతాలను ఐడెంటిఫై చేసి ఫోకస్డ్ అప్రోచ్తో మనం టూరిస్ట్ని అట్రాక్ట్ చేసే విధంగా డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఎంతమంది వచ్చి ఉంటారు సార్ ఇన్వెస్టర్స్ ఇందులో? ఇన్వెస్టర్స్ దాదాపు వాళ్ళ బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు 1-to-1 మీటింగ్స్ ఉంటాయి. దాదాపు 250 నుంచి 300 మంది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది. ఏపీ ఛాంబర్స్ కూడా ఈ టూరిజం సెక్టార్ని ఇతోధికంగా ప్రమోట్ చేస్తూ ఉంది. మేము కూడా కొంతమంది ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడం జరిగింది. చాలామంది హాస్పిటాలిటీ సెక్టార్కి సంబంధించి, అలాగే ఈ బీచ్ డెస్టినేషన్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేవాళ్ళు కానీ అట్లా రకరకాలుగా వాళ్ళ ఇన్వెస్టర్స్ రావడం జరిగింది. ఈ పోస్ట్ లంచ్ సెషన్లో ఈ ఇన్వెస్టర్స్తో 1-to-1 మీటింగ్ జరిగి ప్రాబ్లమ్స్ అంటే ఈ పాలసీని ప్రాపర్గా అమలు చేయటం, ఓకే, ఎడ్యుకేట్ స్టాఫ్ని పెట్టడం. టూరిజం డెవలప్ అవ్వాలంటే ముఖ్యంగా బయట నుంచి వచ్చే టూరిస్టులకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం, వాష్రూమ్స్ కానీ, అలాగే సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కానీ, వాళ్ళకి ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీ కానీ, వాళ్ళకి రక్షణ, అది చాలా ఇంపార్టెంట్. టూరిస్టులు వచ్చినప్పుడు భయపడకుండా 1 or 2 days స్టే చేసేటట్టు, ఆ టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఏమి ట్రబుల్ ఫ్రీగా ఉండాలి. వాళ్ళకి ఈ రకమైన ఎన్విరాన్మెంటు ఇప్పుడు ప్రస్తుతం లేదు. దానికి డెవలప్ చేయడానికి బ్రహ్మాండమైన ప్రణాళికలు ఉన్నాయి. ఇవన్నీ ప్రాపర్గా కనుక నెక్స్ట్ 3-4 yearsలో మనం డెవలప్ చేసుకోగలిగితే ఈ రాష్ట్రం ఒక ఇంపార్టెంట్, దేశంలోనే ఇంపార్టెంట్ టూరిస్ట్ డెస్టినేషన్గా ఎదిగే అవకాశం ఉంది. మొన్నటిదాకా పర్టికులర్గా అంటే నేను అదర్ ఇండస్ట్రీస్ వదిలేసి హోటల్ ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే మొన్నటిదాకా సఫర్ అయ్యాం. జీతాలు కూడా డబ్బులు రాని పరిస్థితుల నుంచి బయటపడ్డాం అనిపిస్తుంది. ఆక్యుపెన్సీలు పెరిగినాయి, ఆనందంగా ఉంది. అది పర్సనల్. ఇకపోతే తక్కిన విషయాలకు వస్తే గవర్నమెంట్ మేము అభ్యర్థించింది, రిక్వెస్ట్ చేసింది ఏమిటంటే మేజర్గా మాకు ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చారు కాబట్టి గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే మాకు ఈ లిక్కర్ లైసెన్స్ మీద చాలా అబ్నార్మల్ అమౌంట్ ఉంది. అది 68 లక్షల నుంచి దాన్ని తగ్గించమని, కనీసం వీలైనంతవరకు తగ్గించమని అడుగుతున్నాం. అలాగే పవర్ టారిఫ్లు కూడా హోటల్స్కి తగ్గించాలని కోరుకుంటున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. విజనరీ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ ప్రకారం చాలా హోటల్స్ వస్తున్నాయి. అన్ని హోటల్స్ అమరావతి, ఇక్కడ వైజాగ్ అన్ని దగ్గరలో వస్తున్నాయి. అది కూడా చెప్పుకోదగ్గ ఆనందమే. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చిన తర్వాత తక్కిన విషయాల్లో ఇప్పుడు మాకు కూడా పవర్ రిబేట్ కానివ్వండి, లేకపోతే జిఎస్టీ కానివ్వండి, ఇలా అన్ని విషయాల్లో మాకు కూడా కొంచెం
ఎంకరేజ్మెంట్ ఇస్తే ఆ ఎంకరేజ్మెంట్తో మేము కూడా ఇంకా ఫర్దర్ ఇంకా అమరావతిలో సైట్ అలాట్ అయ్యి ఉంది, మేము డబ్బులు కట్టున్నాం, అది కూడా మొదలెడతాం. విషనరీ చంద్రబాబు నాయుడు గారి ఆయన అభిమతం ప్రకారం పనులు అన్నీ బాగా స్పీడ్ అందుకొని ఇంకా బాగా ఫాస్ట్గా జరిగితే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్కి ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఇదే కాదు, ఈ పర్టికులర్ హోటల్ ఇండస్ట్రీ కాదు, అదర్ ఇండస్ట్రీస్కి కూడా బోల్డన్ని కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నారు. కాబట్టి మేము కూడా ఇంకా డైవర్సిఫై అయ్యి అదర్ ఇండస్ట్రీస్ గురించి ఆలోచిస్తున్నాం. హోటల్స్కి వచ్చేటప్పటికి మాకు అమరావతిలో ఆల్రెడీ సైట్ అలాట్ అయ్యి ఉంది కాబట్టి వీఆర్ ప్లానింగ్ ఇన్ అమరావతి. వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి రోడ్లు, వాటర్, పవర్ ఇవన్నీ ఇస్తే మేము రెడీగా ఉన్నాం కట్టేదానికి. యాజ్ ఆన్ నౌ చెప్పాలంటే మాకు మాత్రం ఇది తాజ్ హోటల్ కాబట్టి మా ఆక్యుపెన్సీలు బాగా పెరిగినాయి. ఇంకా ఉజ్వలంగా ఉంటుందని చెప్తున్నారు. మేము కూడా అలాగే ఉంటుందని అనుకుంటున్నాం. లాట్ ఆఫ్ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు అందరూ వస్తున్నారు కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి ఉన్న పరిచయాలతో ఆంధ్రప్రదేశ్ ఉజ్వలంగా ఉంటుందని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కొంచెం పెరగలు, అంతా పెరిగింది. ఒక పెరగటం అనేది కొంచెమే కాదు, అంతా పెరిగింది, అన్నీ పెరిగినాయి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత. అండ్ మీరు పర్టికులర్గా నువ్వు ఇన్సిస్ట్ చేసినట్టు హోటల్ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి నా ఆక్యుపెన్సీలు బాగా పెరిగినాయి. మేము వీఆర్ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాం. ఏమి అదే మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇప్పుడు మీటింగ్లో వాళ్ళు అన్నీ చెప్పేశారు. అవన్నీ ఇస్తే మాకు అంతే సంతోషం, అంతకంటే మేము ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లా. నేను రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను వారికి. ఆ రిప్రజెంటేషన్లో మేము అడిగింది ఏంటంటే, నంబర్ 1 హోటల్స్కి లైసెన్స్ ఫీజు తగ్గించమని అడిగాం. బార్ లైసెన్స్ ఫీజు 68 లక్షల నుంచి రీజనబుల్గా తగ్గించమని అడిగాం. తర్వాత పవర్ టారిఫ్ తగ్గించమని అడిగాం. వీలైతే పవర్ టారిఫ్ తగ్గించమన్నాం. ఆ తర్వాత జిఎస్టీ ఇంతకుముందు 5% ఉండేది, ఇప్పుడు అది 18% అయింది. అది కొంచెం కష్టసాధ్యంగా ఉంది, అది ఒకటి తగ్గించమని అడిగాం. ఇలా చిన్న చిన్న కోరికలు అని అడిగామండి. అన్నిటికంటే మేజర్గా వాళ్ళు ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చారు కాబట్టి తగినన్ని ఫాలో అవుతారని అనుకుంటున్నాం. అది ఇదే విధంగా ఉంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఉజ్వలంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారం 5 సంవత్సరాల్లోనే అమరావతి అయిపోతుంది, పోలవరం అయిపోతుంది. ఇవన్నీ బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇవాళ గవర్నమెంట్ ఈ టూరిజం పాలసీ 2014 to 2029 ఒక మంచి పాలసీ అనౌన్స్ చేయటం, దానికి ఇన్వెస్టర్స్ని పిలవటం, పాలసీస్లో ఉన్న సెక్టార్స్ అన్ని వైజ్ కూడా సెక్టార్ వైజ్ ఒక బెనిఫిట్స్, దానికి ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్గా కానీ పవర్గా కానీ అన్ని సెక్టార్స్లో ఉన్న బెనిఫిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది, కొత్త ఇన్వెస్టర్స్ చాలామంది రావడానికి అవకాశం ఉంది. వాళ్ళు చాలా గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తారు. దాదాపు ఒక 11 సెక్టార్లో వాళ్ళు గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి మేజర్ ఇష్యూ నాకు నోటీస్ చేసింది ఏంటంటే గోయింగ్ టు స్కిల్డ్ మ్యాన్ పవర్ ఇష్యూ యాక్చువల్. ఎందుకంటే వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీకే మ్యాన్ పవర్ అనేది చాలా షార్టేజ్ ఉన్న రోజుల్లో వీళ్ళు 10 times ఫోల్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది బీచ్ టూరిజం అవ్వచ్చు, టెంపుల్ టూరిజం అవ్వచ్చు, విలేజ్ టూరిజం అవ్వచ్చు, రిసార్ట్ టూరిజం అవ్వచ్చు, మైస్ అవ్వచ్చు, కన్వెన్షన్ హాల్స్ అవ్వచ్చు. ఈ సెక్టార్స్ అన్ని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటారు. కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనగానే దీనికి ఇంజనీర్లు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్ వీళ్ళెవరు పనికిరారు. దీనికి స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో చదివిన ఎక్స్పర్టైజ్డ్ మ్యాన్ పవరే కావాల్సి వస్తుంది. ఆ సెక్టార్లో ఎక్కడ నాకైతే వీళ్ళు ఇంకా కాన్సన్ట్రేట్ చేసినట్టు లేరు. మేజర్ ఫోకస్ ఏ సెక్టార్ డెవలప్ అని స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలి. ఆ స్కిల్డ్ మ్యాన్ పవర్ కోసం ఇన్స్టిట్యూట్స్ ఏంటి, ఆ ఇన్స్టిట్యూట్స్కి ఏమైనా బెనిఫిట్ ఇస్తున్నారా లేదా, ఆ స్పెషలైజ్ ఇన్స్టిట్యూట్స్ మీద ఫోకస్ చేయకపోతే ఏ సెక్టార్ అయినా కూడా మ్యాన్ పవర్ లేకపోతే కనుక ఆ క్వాలిటీ అనేది రావడం కష్టం. కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ నాకు అనిపించింది ఆ సెక్టార్ అనేది పెద్ద ఫోకస్గా అనిపించలేదని ఆ సెక్టార్ మీద ఫోకస్ చేసి మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఎక్స్క్లూజివ్గా సర్వీస్ ఇండస్ట్రీకి సంబంధించిన వాటి మీద ఇన్స్టిట్యూట్స్ కానీ దానికి సంబంధించిన యూనివర్సిటీస్ కానీ ఎస్టాబ్లిష్ చేసి దానికి కూడా ఏమైనా సెక్టార్ వైజ్ బెనిఫిట్స్ ఇస్తే కనుక దానిలో ఇన్వెస్ట్ చేస్తే ప్రమోటర్స్ ఎక్కువ మంది వస్తే కనుక అప్పుడు ఈ ఎగ్జిస్టింగ్ పాలసీ సస్టైన్ అవ్వాలంటే కనుక ఈ సెక్టార్ సపోర్టింగ్ సెక్టార్ కూడా డెవలప్ అయితే కనుక రెండు మ్యాచ్ అవుతుంది నా ఉద్దేశం. దీని గురించి ఆలోచిస్తానని ఆశిస్తాను. గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక ఇన్వెస్టర్కి ఒక ప్రాజెక్ట్ పెట్టాలంటే ఆల్మోస్ట్ 20 పర్మిషన్స్ కావాల్సి వస్తాయి. ఈ మేజర్గా హడ్డిల్స్ అనేది ఈ 20 పర్మిషన్ సింగిల్ విండో పాలసీ అన్నప్పుడు అది ఎంత ఎఫెక్టివ్గా సింగిల్ విండో పాలసీ అప్లికబుల్ అవుతుందా అనేది మేజర్ ఇష్యూ. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే మినిమం ఈ 20 పర్మిషన్స్ తీసుకుని మినిమం 1 year పడుతుంది 20 డిపార్ట్మెంట్స్ తిరగాలి. కానీ గవర్నమెంట్ ఏమంటుంది, ఇది సింగిల్ విండో పాలసీ అంటున్నారు. ఎఫెక్టివ్గా డౌన్ ద లైన్ ఆ ఎఫెక్టివ్గా జరుగుతుందా లేదా, అది ఎంత ఎఫెక్టివ్గా వీళ్ళు చేస్తే కనుక అంత ఎఫెక్టివ్గా ఇది
ఈ సెక్టార్ డెవలప్ అవుతుంది. నా టూరిజం అనేది ఏంటంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీను, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇండస్ట్రీ, ఫారిన్ ఎక్స్చేంజ్ చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి జనరల్గా వరల్డ్ వైడ్ ఇక్కడ నుంచి వెళ్ళిన వాడు వివిధ దేశాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అని పెట్టుకోవడానికి ఒక ఆపర్చునిటీ కాబట్టి అందులో టూరిజం పాలసీ కూడా చాలా ఎక్స్క్లూజివ్గా ఒక మంచి పాలసీ ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి ఎన్ఆర్ఎస్ ఎవరైనా సరే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఈ సబ్సిడీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఆపర్చునిటీ ఉంది కాబట్టి వాళ్ళని తిరిగి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఈ సెమినార్కి ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి ఈ సెమినార్కి ఈరోజు నేను అటెండ్ అయ్యాను. ఫస్ట్ టైం నేను అటెండ్ చేయటం. ఇంతమంది ఔత్సాహికులైనటువంటి ఎంటర్ప్రీనర్స్ వేరే వేరే కంట్రీస్ నుండి రావడం నాకు చాలా సర్ప్రైజ్గా అనిపించింది. ఎందుకంటే ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఇంత క్రౌడ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే ఇప్పుడు యుఎస్లో ఉన్నటువంటి లైఫ్ స్టైల్ అండ్ రిసార్ట్స్ అవన్నీ చూసిన తర్వాత ఆ రకమైనటువంటి ఎకో ఫ్రెండ్లీ రిసార్ట్స్ని కన్స్ట్రక్ట్ చేసి ఏపీ గవర్నమెంట్తో టైప్ అయ్యి కన్స్ట్రక్ట్ చేద్దాము. దట్ వే ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విధంగా చేయాలనే ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్తో వచ్చాము. వచ్చినప్పుడు ఈ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఈ కొత్త పాలసీస్ అనేవి మళ్ళీ ప్లస్ గవర్నమెంట్ ఇస్తున్న ఇన్సెంటివ్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. సో ఈ ఇన్సెంటివ్స్ ఇవన్నీ చూస్తే ఇప్పుడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి డెఫినెట్గా ఏంటంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్తో పాటు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్తో పాటు గవర్నమెంట్కి కూడా ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా ఉంటుందని చెప్పేసి భావించి మేము ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి ముందుకెళ్తాం. అవునండి, ఇన్వెస్టర్స్ కూడా చాలా అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు మా టీం ఒక 4-5 ఉన్నామండి. ఇప్పుడు ప్రతి మచ్ 30 to 50 crores ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్తో వచ్చాము. ఇప్పుడు ఏ ఏరియాలో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలనేది ఎట్ టు బి డిసైడెడ్. మేము ఇప్పుడు వీళ్ళు చెప్పిన దీని ప్రకారం ఏంటంటే ఎక్కడ ఎట్లా ఇన్వెస్ట్ చేయాలో ఆలోచించి ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేస్తాం. డెఫినెట్గా ఇప్పుడు మాకు ఇంతకుముందు ఎప్పుడు ఈ ఇటువైపు రావాలనే ఆలోచన లేదు. కానీ ఎందుకనంటే ఇప్పుడు గవర్నమెంట్ మంచి ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఇప్పుడు టూరిజం మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు. ఏ కంట్రీ కానీ ఏ స్టేట్కైనా ఏంటంటే టూరిజం బాగున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు స్టేట్కి ఇన్కమ్ కూడా బాగా జనరేట్ అవుతుంది. ఫెసిలిటీస్ని మనం ఏర్పాటు చేసుకోవడానికి వాతావరణంతో సహా అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. మనం చేయవలసింది ఏంటంటే పెట్టుబడి పెట్టి దాన్ని మంచిగా పెట్టుబడి పెట్టి బాగా ఒక మంచి ప్లాన్తో డెవలప్ చేసుకోవాలి. AP TDC and we are interested to do medical tourism. That is what actually we are interested. Actually I am from USA, I am US citizen too, and looking at the government and looking at the present minister, how he is talking, it's really amazing. He speaks really good and hope this will continue for next 5 years and for future years also. And I hope all the very best to the APDDC and the AP people. Thank you very much. Small problems Problems, we faced problems. Hope we are clearing that soon. We are expecting. We had some problem with the APS department. Not that problem because there are some rules and regulations are there. They are sorting out that one. Hope it will be cleared shortly. That's what we are working on it. కొత్త హోటల్స్ కొత్త ప్రాజెక్టులు రావాలని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు టూరిజం పాలసీని బాగా ఎంకరేజ్ చేశారు. రీసెంట్గా వచ్చిన 24-29 టూరిజం పాలసీ చాలా బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏపీజీఎస్టీ 5 years ఉండేది గత ప్రభుత్వంలో, ఇప్పుడు దాన్ని 7 years చేశారు. ఎలసిటీలో రాయితీ ప్లస్ సింగిల్ విండోలో పర్మిషన్స్ ఇవ్వటం, అలాగే ఏదైనా ల్యాండ్ కన్వర్షన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసి పెట్టాలని తీసుకొచ్చారు. కొన్ని చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది ఎన్ఆర్ఐస్ వస్తున్నారు ఇక్కడికి. ఇంకా రాబోయే 10 సంవత్సరాలు ఇదే గవర్నమెంట్ ఉంటుందనే ఆలోచనతో ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి. అలాగే ఎక్సైజ్ పాలసీని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయమంటున్నాం. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఆంధ్రప్రదేశ్లో 67 నుంచి 70 లక్షల రూపాయలు సంవత్సరానికి లైసెన్స్ ఫీజు అవుతుంది 3 ఎబో. పక్కన ఉన్న రాష్ట్రంలో తెలంగాణలో 40 లక్షలు ఉంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు 8 లక్షలు 10 లక్షలు 3 ఎబో హోటల్స్ ఉంది. అదే సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయమని ముఖ్యమంత్రి గారు రిప్రజెంటేషన్. బార్ అండ్ రెస్టారెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ హోటల్ దాస్ గేట్వే ఉంది. సుమారుగా 67 లక్షలు కట్టాల్సిందే.
దాన్ని పక్కనున్న అంత పెద్ద సిటీ హైదరాబాద్ సిటీ 50 కిలోమీటర్లు ఉన్న సిటీలో 40 లక్షల రూపాయలు. ఇది పాత ప్రభుత్వం మార్పు చేర్పుల వల్ల పెరిగింది. కాబట్టి దీన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయాలి, టూరిజం పాలసీలో ఎక్సైజ్ పాలసీని కూడా ఇంక్లూడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నామినల్ ప్రైస్ ఇవ్వాలని చెప్పి కోరుకున్నాం. అది ముఖ్యమంత్రి గారు కూడా డిస్కషన్ చేస్తామని చెప్పి వారి నోటీసులోకి వెళ్ళింది. ఇలా డిఫరెంట్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. సహాయ సహకారాలు అందించడానికి ఆంధ్రప్రదేశ్ హోటల్స్ కూడా, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 50,000 రూమ్స్ కావాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు విత్ ఇన్ షార్ట్ స్పాన్లో. దానికి తీసుకోవడం కూడా ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ ప్రజెంట్గా 3,500 హోటల్స్ ఉన్నాయి ఏపీ మొత్తం మీద. దాన్ని 10,000 హోటల్స్కి తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు. టూరిజం మీద చాలా ఫాస్ట్గా నిర్ణయం తీసుకున్నారు. మినిస్టర్ సీఎం గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, కందుల దుర్గేష్ గారు, సెక్రటరీ వినయ్ చంద్ర గారు, అమలాపారెడ్డి గారు అంతా ఒక టీము చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ హోటల్ రంగం ముందుంటుందని తెలియజేస్తారు. ఇప్పుడు ఉన్న కొత్తగా వచ్చిన పాలసీలు ఏమి లేవు, అన్నీ ఉన్నాయి. చాలా బెనిఫిట్స్ చాలా ఇచ్చారు. మేము అడుగుతుంది అంటే ఇప్పుడు రన్నింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్, ఎగ్జాంపుల్ ఈ హోటల్ తాజ్ గేట్వే 20 లక్షల రూపాయల ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నాం. కొద్దిగా వర్కౌట్ అవ్వాలంటే వాళ్ళతో ఉన్న పాలసీని మాకు కూడా ఇంప్లిమెంట్ చేయండి, కొత్త పాలసీని అని అడిగాను. దానికి ఆల్రెడీ ఆ పాలసీలో ఉంది, ఇంప్లిమెంట్ చేయమని చెప్పి తెలియజేస్తాం.